క్షమించండి. నేను ఎవరికైనా ఇల్లాల్ని కావాలనుకున్నప్పుడు నేనే మీకు చెప్తాను. ఆల్ రైట్, ఇకపై నేను ఇబ్బంది పెట్టను. ప్రియా, 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 అమ్మా తొందరగా పైకి రండి. ప్రియా, ప్రియా, ప్రియా ఏమైంది? ప్రియా ఏమైందమ్మా? ప్రియా ఏమిట్రా ఏమైంది? కాఫీ తీసుకొచ్చేప్పుడు మైక్ వచ్చి పడిపోయింది. ప్రియా భయపడకండి, మీరందరూ ఈ రూమ్ లోంచి బయటకు వెళ్ళండి. నేను ప్రియతో విడిగా మాట్లాడాలి. రారా. చూస్తారు. నువ్వు తాతవు కాబోతున్నావు. ప్రియా, నేను తాతరు కాబోతున్నా, నాకు మనవడు పుట్టబోతున్నాడు. అయ్యో ఏమిటండి అది? ఓట్లు అడుగుతున్నట్టు. ఏమిటి అలా కూర్చుంటావు? పోయి బడికి బెల్లం తీసుకురా. అది మీరే తీసుకురాకూడదు. సర్లే, నేనే తీసుకొచ్చి అందరికీ పెడతాలే. బావా కంగ్రాచులేషన్. ఏమ్మా నీరసంగా ఉందా? ఉండు, వేడిగా పాలు తీసుకొస్తా. బావా ఆలు మగలు మాట్లాడుకోవటానికి నేను ఆటంకంగా ఉండకూడదు. వస్తాను. ప్రియా, నువ్వు అలా పడిపోగానే చాలా భయపడ్డాను. ఈ శుభవార్త మీ అమ్మగారికి ఫోన్ చేసి చెప్పొస్తాను. నీకేమైంది? నాకు భయంగా ఉంది. భయపడకమ్మా, ఇటువంటి సమయాల్లో కొంతమందికి భయంగానే ఉంటుంది. ఏడుకొండలవాడా. ఏం బావా, ఇంట్లో ఒక సంతోషమైన వార్త చెవిలో పడితే ఎలా గుండ్రాయిలా కూర్చుంటావే? నువ్వు కడుపుతో ఉన్నావా మామిడికాయలు కొనివ్వడానికి? కాయలు ఎవరికి కావాలి ఇప్పుడు? డబ్బులు ఇసిరే బావా. డబ్బులు ఇసిరేయాలా? ఒకసారి శాపం ఇస్తే ఆసుపత్రి పాలయ్యో, మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళాలని ఉందా నీకు? బావా నీకు దూరపాట్లు ఏమైనా వచ్చట్రా? వచ్చు బావా, వినండి పాడతా. ఎక్కడో పుడతారు ఎప్పుడో పోతారు. చవట నాగన్నా, మనవడు ఎప్పుడు పుడతాడని నేను ఎదురు చూస్తే ఎప్పుడో పోతాడేమిట్రా? సరే అదొద్దండి, ఇంకోటి పాడతా. గోలీ సోడై. ఏమిట్రా నీ మొహం పాటలు? కోకో కోలా, గోలీ సోడా అంటూ జోలపాటలు అంటే ఇవేట్రా? జోలపాట్ల గురించి ఇంట్లో ఎవ్వరూ దిగులు పడకండి. నాకు 1000 పాటలొచ్చు. అరే, నా పిల్లలకి పాటలు కూడా వచ్చా? ఒక్క మాట సరుసు, మన అబ్బాయిని ప్రియని కింద రూములోనే ఉంచు. మేడమిట్లు ఎక్కడం దిగడం అంత మంచిది కాదు. చిన్న పిల్లలకేవో బొమ్మల కథలు చెప్పినట్టు కోడలు ఎలా చూసుకోవాలో మీరు నాకు చెప్తున్నారే. ఏ నేను చెప్పకూడదా? బావా, ప్రియ వాళ్ళ అమ్మగారు వచ్చారు. రండి రండి రండి. అలా కూర్చుంటావేంట్రా? కూతురు చూడడానికి విఏపురాలు గారు వచ్చారు, తీసుకెళ్లి చూపించు. పైన వినోద్ ఉన్నాడు, తలుపు కొడితే తిట్టిపోయాడు. ప్రియా, ప్రియా, మీ అమ్మగారు వచ్చారు. మీ అమ్మగారు వచ్చారట? రాజీ, ప్రియకి
అబార్షన్ అయింది. ఆమె డిస్టర్బ్ చేయకండి. డాక్టర్ మీతో కొంచెం మాట్లాడాలి. వినోద్, ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు? మొదట నేను ఇది చిన్న విషయమని ఊరుకున్నాను. పోను పోను నాకు సందేహం ప్రారంభమైంది. ఇప్పటికీ ప్రియల అయిపోవడానికి కారణం ఏమిటో నేను తెలుసుకోలేకపోతున్నాను. నువ్వు ప్రియతో ఎప్పుడైనా ఈ విషయం మాట్లాడావా? లేదంకల్. దీనిమోహం మండ ఏ ఘడియలో ఇక్కడ కాలు పెట్టిందో మహాతల్లి. ఒక ప్రాణం బలి తీసుకుంది. అదొక దురదృష్టవంతరాలు అనుకుంటా. అందుచేతనే ఇప్పుడు ఇలాగైంది. బుద్ధి లేకుండా మాట్లాడుకు. కన్న బిడ్డను చూడాలని వాళ్ళ అమ్మగారు రావడం తప్ప. ఆ పిల్ల మెడపైన గదిలో ఉంటే గాడిదలా కాకర పెట్టి పిలిచింది నువ్వేగా. ఆ పిల్ల పరిగెత్తుకొస్తుందని నాకేం తెలుసండి? ప్రియా, అంకుల్. రాజీ, ప్రియన్ నా వార్డుకి పంపు. డోంట్ వరీ వినోద్, ఐ విల్ లుక్ ఆఫ్టర్ హర్. ఆమె హాస్టల్లో ఉన్నప్పుడు అనుకోకుండా ఎదురైనటువంటి అనుభవం ఏదైనా మీ అమ్మాయి ఎప్పుడైనా మీతో చెప్పిందా? లేదు. పోనీ మీ ఇంటికి పరాయి వాళ్ళు, ఐ మీన్ గెస్ట్ రావటం ఉండటం అలవాటు ఉందా? లేదు. మీ ఇంటికి గెస్ట్ అనేవాళ్ళే రారా? లేదు డాక్టర్. వివాహానికి ముందు ఒక రోజు రాత్రి వినోద్ మీ ఇంట్లో గడపలా? అవునండి. ఇన్ని సంవత్సరాలకి గెస్ట్ అంటూ వచ్చింది ఆయన ఒక్కరే. నీ మర్చిపోయాను. చాలా మర్చిపోతున్నారు. వినోద్ వచ్చినట్టుగానే ఇంకెవరైనా ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి బస్ చేశారా? లేదు డాక్టర్, సందేహం లేదు. అవును, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? మీరు మరిచినంత తేలిగ్గా మర్చిపోయే స్వభావం మీ అమ్మాయికి లేదు. ఆమె జీవితంలో ఏదో భయంకరమైన సంఘటన జరిగింది. అది మర్చిపోలేక ఆ పిల్ల కష్టపడుతోంది. అటువంటిదేమీ జరగలేదు డాక్టర్. మీకు తెలియకుండా జరిగి ఉండొచ్చుగా? ఎప్పుడైనా జరిగితే అది నాతో చెప్తుందిగా. మీతో చెప్పరానిదై ఉండొచ్చుగా? ఆల్ రైట్, ఇక మీరు వెళ్ళొచ్చు. ప్రియను డిస్టర్బ్ చేయకండి, తిన్నగా ఇంటికి వెళ్ళండి. తల్లి బిడ్డ దగ్గర ఉండకూడదా? ఏమిటి కారణం? ఎవరూ లేకపోవటమే చాలా మంచిది అనుకుంటున్నాను. ఎరక్కపోయి ఈ కుటుంబంలో పిల్లని నా కొడుక్కి చేసుకున్నాను. నేను బయట తలెత్తుకోలేకపోతున్నాను. అందరూ నన్ను చూసి మీ కోడలికి పిచ్చెక్కిందట కదమ్మా అని అడుగుతున్నారు. నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ఇప్పుడు బోర్మని ఏడ్చి ఏం ప్రయోజనం? మీరు అప్పుడే రాజీకి వినోద్కి పెళ్లి చేసుంటే ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు వచ్చేవి కావు. నాకు అప్పుడప్పుడు అడుగుతూ ఉండేవి. ఇప్పుడు మాత్రం వచ్చే నష్టమే ఉంది. సరే అని వాడిని ఒక మాట అనమను, మన రాజీనిచ్చి పెళ్లి చేస్తా. అమ్మా, ఇన్నేళ్ళొచ్చినా ఎలా మాట్లాడాలో తెలియదే మీకు? అవునరా, మీ అమ్మ నేను ఎల్కేజీలో చేరి ఎలా మాట్లాడాలో నేర్చుకుంటాం. మావయ్య, అరుస్తావు ఎందుకురా? నీ మొహం చూస్తే నువ్వే రోగిష్టాల్లో ఉన్నావు. నువ్వు రేపటి నుంచి హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. ఆయన వాళ్ళే అన్ని చూసుకుంటారులే. ఏమ్మా, ఆడది ఆరోగ్యంగా ఉన్నంత వరకే ఆమెను భారీగా చూడాలంటావు. కాస్త అనారోగ్యంగా ఉంటే ఆ అనుబంధం తెంచుకోవాలంటావు. అంతేనా? ఉన్నట్టుండి మీ ఆయనకే జబ్బు చేసిందనుకో, ఆయన్ని చూసి నీ మొగుడు కాదంటావా? వినోద్, అమ్మా, ఇంకెప్పుడైనా ఇలాంటి మాటలు మాట్లాడితే నేను ఇంట్లో అసలు అడుగు పెట్టను. అడ్డమైన గడ్డి తింటావేట్రా? గడ్డి ఒంటికి మంచిదని, జబ్బులు రావని ఆయుర్వేద వైద్యం చెబుతోంది.
నువ్వు తిను. చిపా.